के सिंहासन पर बैठा बादशाह, वो है महान सर्वशक्तिमान, उसकी हुकूमत और उसका ही प्रताप सदा। राजा लहरों से यहोवा है महान, पर्वत की ऊंचाई से ऊंचा यीशु नाम। समंदर की लहरों से यहोवा है महान, पर्वत की ऊंचाई से युगों से युगों तक की है राजा, महिमा के सिंहासन पर बैठा बादशाह, वो है महान सर्वशक्तिमान, उसकी हुकूमत और उसका ही प्रताप सदा। परचम हम लहराए, उसके सामने सर झुकाए, उसके नाम की जय जय गाए। आओ मिलकर हम सब गाए, उसका परचम हम लहराए, उसके सामने सर झुकाए, उसके नाम की जय जय गाए। युगों से युगों तक की है राजा, महिमा के सिंहासन पर बैठा बादशाह, वो है महान सर्वशक्तिमान, उसकी हुकूमत और उसका ही प्रताप। युगों से युगों तक की है राजा, महिमा के सिंहासन पर बैठा बादशाह, वो है महान सर्वशक्तिमान, उसकी हुकूमत और उसका ही प्रताप सदा। राजा Amen. Hallelujah. దయచేసి లేచి నిలబడదాం, మరొకసారి పాడదాం. దయచేసి అందరూ లేచి నిలబడి let's sing the chorus. युगों से युगों तक एक ही है राजा, महिमा के सिंहासन पर बैठा बादशाह, वो है महान सर्वशक्तिमान, उसकी हुकूमत और उसका ही प्रताप। युगों से युगों तक एक ही है राजा,
के सिंहासन पर बैठा बादशाह, वो है महान सर्वशक्तिमान, उसकी हुकूमत और उसका ही प्रताप सदा। राजा। Let's all put your hands together. Come on, praise the Lord. परचम हम लहराए, उसके सामने सर झुकाए, उसके नाम की जय जय गाए। आओ मिलकर हम सब गाए, उसका परचम हम लहराए, उसके सामने सर झुकाए, उसके नाम की जय जय गाए। से युगों तक एक ही है राजा, महिमा के सिंहासन पर बैठा बादशाह, वो है महान सर्वशक्तिमान, उसकी हुकूमत और उसका ही प्रताप। युगों से युगों तक एक ही है राजा, महिमा के सिंहासन पर बैठा बादशाह, वो है महान सर्वशक्तिमान, हुकूमत और उसका ही प्रताप सदा। राजा। Praise the Lord. సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా, స్తుతి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా, పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తా, బలవంతుడగు దేవా, నిత్యుడవగు తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తా, బలవంతుడగు దేవా, నిత్యుడవగు తండ్రి. సమాధానకర్తయగు అధిపతి నీవే.
రక్షణకర్త, నిన్న నేడు ఏకరీతిగా ఉండి మారని మా దేవా, అయ్యా నీకే స్తోత్రం తండ్రి. సమీపింపరాని తేజస్సునందు వసించువాడు, అయినా సరే నువ్వు నాలో వసించడానికి ఇష్టపడిన దేవా నీకే స్తోత్రం అని దేవుని స్తుతిద్దామా. మా రక్షణకర్త, మారని మా దేవా, మాలో రహసించు మహిమా స్వరూప. మా రక్షణకర్త, మారని మా దేవా, మాలో వసించు మహిమా స్వరూప. మహిమా ఘనత ప్రభావము నీకే, ఆరాధన నీకే. మహిమా మహిమా ఘనత ప్రభావము నీకే, ఆరాధన నీకే. చేతులెత్తి ఆరాధన నీకే, నా యేసుకే ఆరాధన నీకే. దయచేసి మనమందరం కూడా ఈరోజు మన ధ్యానాంశము కల్వరి. కల్వరి అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియమైన వారులారా, లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 32 నుండి 34 వరకు మనం చదువుకుందాం. మరియు ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరము చేసిన వారు కపాల మనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని, ఎడమ వైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వేరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసిరి. యేసు ప్రభువారు అన్యాయపు తీర్పు పొందినవాడై 1-40 కొరడా దెబ్బలు తిని భయంకరమైనటువంటి వేదనతో స్వరూపమైన సొగసైన లేనివాడై ఉదయాన్నే 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు యేసు ప్రభువారు 6 గంటలు సిలువలో వేలాడారు. మానవుడు 6వ దినాన సృష్టించబడ్డాడు. 6 గంటలు యేసు ప్రభువారు సిలువలో వేలాడారు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని కార్చారు. కల్వరి మనకు ఏం చేసేదిగా ఉంది అనే విషయాన్ని మనం చూస్తే, కల్వరి, గొల్గొతా, కపాల మానబడిన స్థలము. ఈ యొక్క స్థలంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఎత్తైన కొండ మీద ఇద్దరు దొంగల మధ్యలో యేసు ప్రభువారు వ్రేలాడ వేయబడ్డాడు. వ్రేలాడ వేయబడిన యేసు ప్రభువారు శిలువ మనకేం తెలియజేస్తుంది? కల్వరి ఎక్స్ప్లెయిన్స్, కల్వరి వివరించును. కల్వరి కొండ దగ్గరికి వెళ్ళి కల్వరి కొండ వైపు చూస్తే ఆ కొండ మీద 3 వ్యక్తులు, మధ్యలో యేసు ప్రభువారు, ఇరువైపులా దొంగలలో ఒకనిగా ఆయన్ని చిత్రీకరించారు, చిత్రవద చేశారు. ఎన్నో రకాలైనటువంటి వేదనలు, బాధలకు ఆయన గురి చేశారు. అయితే యేసు ప్రభువారు ఇక్కడ ఈ కల్వరిలో ఏం వివరిస్తున్నారు అంటే, తన ప్రేమను మానవాడి ఎడల నేను చూపించు ప్రేమను వివరించుచుండెను. కల్వరి మనకేం చూపిస్తుంది అంటే ప్రేమ. మనం ఇంకా దూరస్తులుగా ఉండగా, మనం ఇంకా దేవునికి వ్యతిరేకస్తులుగా ఉండగా, జీవం గల దేవుడు, దయగల దేవుడు, ప్రేమగల దేవుడు మనం ప్రేమించి తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని, తన ప్రాణాన్ని కల్వరి సిలువలో త్యాగం చేశాడు. ఆ కల్వరి సిలువలో ప్రేమ వివరించబడింది, క్షమాపణ వివరించబడింది, మానవుల ఎడల దేవునికి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ప్రణాళిక వివరించబడింది, దేవుని యొక్క అనురాగం, ఆప్యాయత సిలువలో మన కొరకు వివరించబడింది. దేవుని వాక్యంలో మనం చూస్తే రోమేలుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం,
అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఇంకా కూడా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి తన ప్రేమను మన ఎడల వ్యక్తం చేశాడు, కనుబరిచాడు. దేవుని బిడ్డలారా, ఏ విధమైన ప్రేమ వ్యక్తం చేయబడింది? లవ్ టువర్డ్స్ ఎనిమీస్, శత్రువుల ఎడల ప్రేమను చూపించాడు. లవ్ టువర్డ్స్ థీవ్స్, దొంగల ఎడల తన ప్రేమను ఆయన చూపించాడు. ఎంతగా ప్రేమించాడు, ఎంతగా దయ చూపించాడు, ఎంతగా తన ప్రేమను వివరించాడు. ఎన్నో రకాలైనటువంటి వేదనకరమైనటువంటి శ్రమల గుండా యేసయ్య వెళుతూ ఆయన ఏం చేస్తున్నాడంటే శత్రువుల ఎడల, దొంగల ఎడల, కన్న తల్లి ఎడల తన ప్రేమను వ్యక్తం చేశాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించము. ప్రేమ. తల్లి వైపు చూసి, దొంగల వైపు చూసి, ప్రేలాడ వేయబడిన నేరస్తులు ఒకడు, తండ్రి నీ రాజ్యంతో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటే, దాడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పాడు. అయితే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు అంత భయంకరమైనటువంటి శ్రమలో కూడా తల్లి ఎడల ఎంతో ప్రేమ కలిగిన వాడై ఈ మాట చెప్తున్నాడు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండి చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆ కల్వరి శిలువ దగ్గర మనకేం వివరించబడింది? ప్రేమ. ఎవరి ఎడల? శత్రువుల ఎడల, దొంగల ఎడల, సొంత తల్లి ఎడల. ఇలాగ దేవుడు తన ప్రేమను ఏం చేశాడంటే వివరించాడు. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారిని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఆ తల్లిని చూచి, కుమారుడా నీ తండ్రి నేను నిన్ను వెతుకుచున్నామని నీకు తెలియదా అని అన్నప్పుడు, అమ్మా నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని నీకు తెలియదా? నేను తండ్రి పనుల మీద ఉండాలని నీకు తెలియదా? నేను తండ్రి పనుల మీద ఈ భూలోకానికి వచ్చాను అని ప్రభు చెప్పారు. వివాహంలో, కానా వివాహంలో యేసు ప్రభువారు తల్లిగారు ఇక్కడున్న వాళ్ళకి ద్రాక్షారసం లేదయ్యా అంటే, అమ్మ నా సమయం ఇంకా రాలేదు అని చెప్పాడు. ఆ తర్వాత అవసరతను, వివాహంలో ఉన్న అవసరతను గుర్తించి అవసరతను తీర్చగలిగిన వాడు నా కుమారుడని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఫైనల్గా ఆ శిలువ దగ్గర దూరం నుండి నిలబడి ఆవేదనతో సుమియోను చెప్పిన ప్రకారంగా నీ గర్భంలో నుంచి ఒక ఖడ్గధార బయలువెళ్ళను, ఒక కత్తి నీ గర్భంలో పొడిచినట్టుగా అనిపిస్తుంది. అంటే నీ కళ్ళ ముందే నీ కుమారుడు చిత్రవద చేయబడ్డం, ఆ భయంకరమైనటువంటి శిలువ మరణాన్ని పొందడం, ఆవేదన చెందడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు భూమి మీద మనం దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే మనం అందరం కూడా ఏం చేయాలనగా తల్లిని తండ్రిని సన్మానించాలి. భూమి మీద దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే తల్లిదండ్రులను సన్మానించే జీవితం మనకు కావాలి. తల్లిదండ్రులను సన్మానించేటటువంటి వాళ్ళని దేవుడు దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడు. యేసు ప్రభువారి ప్రేమ శిలువలో వివరించబడింది. యెషయా 53:10 అతను నలుగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసును, అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడుగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. దేవుని ఉద్దేశాన్ని సఫలం చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన యొక్క కల్వరి ప్రేమను వివరించారు. ఇక రెండవ విషయానికి వస్తే, దేవుని బిడ్డలారా, కల్వరి ఎరాడికేట్స్. కల్వరి ఎరాడికేట్స్. కల్వరి నిర్మూలన చేయును. కల్వరి నిర్మూలన చేయును. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మత్తయి సువార్త 27:46 ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. దేవుని వాక్యంలో నా దేవా నా దేవా నువ్వు నన్నేలా విడనాడితివి, నన్ను ఏ విధంగా విడిచిపెట్టావు, నన్ను ఏ విధంగా విడనాడావు, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నువ్వేళ దూరంగా ఉన్నావు. ఎందుకు? తండ్రి అయిన దేవుడు కుమారుడని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతిని విడిచిపెట్టారు. ఈ మాట ఎలాంటి మాట? దిస్ వర్డ్ ఎక్స్ప్రెసెస్
ద సఫరింగ్ ఆఫ్ ద మెస్సాయా, మెస్సయ యొక్క శ్రమను మనకు తెలియచేస్తుంది. దిస్ వర్డ్ ఆల్సో ఎక్స్ప్రెస్ ద సెపరేషన్ ఫ్రమ్ ద ఆల్మైటీ. సర్వశక్తి గల దేవుడి నుంచి వేరు చేయబడ్డాం. అదే రీతిగా ఈ మాట, కుమారుడు తృణీకరించబడినటువంటి వాడయ్యాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారిని బాప్తిస్మం ఇచ్చి యోహాను చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రియ కుమారుడైన యేసు ప్రభువారు లోక పాపాన్ని మోసుకుని వరడాని కోసం వచ్చారు. హీ కేమ్ టు దిస్ వరల్డ్ టు ఎరాడికేట్ లోన్లీనెస్. ఒంటరితనాన్ని దూరం చేయడానికి యేసు ప్రభువారు భూలోకానికి వచ్చారు. ఒంటరితనం, దేవుని బిడ్డలమైనటువంటి మనం, యేసు ప్రభువారు హీ వాజ్ ఆల్ ఎలోన్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్. సిలువలో వేలాడుతూ ఆయన ఒంటరిగా ఉన్నాడు. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివి అని చెప్తున్నాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఏమి నిర్మూలన చేయడం కోసం ఈ లోకానికి వచ్చాడు? ఒంటరితనాన్ని నిర్మూలన చేయడం కోసం వచ్చాడు. హీ కేమ్ టు దిస్ వరల్డ్ టు అబాలిష్ సిన్ బై హిస్ సాక్రిఫైస్. తన యొక్క సాక్రిఫైస్ ద్వారా, తన యొక్క బలియాగమ ద్వారా పాపాన్ని కొట్టివేయుట కొరకై, నిర్మూలము చేయుట కొరకై యేసు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి ఉన్నారు. కాబట్టి యేసు ప్రభువారు పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడ్డాడు. తను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తే హీ కేమ్ టు దిస్ వరల్డ్ టు అబాలిష్ ద ప్రావర్టీ. పేదరికాన్ని, దారిద్ర్యాన్ని రూపుమాపటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఒకటేమో ఒంటరితనాన్ని తీసేయడం కోసం వచ్చాడు, రెండవది పాపాన్ని తీసివేయడం కోసం ఆయన వచ్చాడు, దారిద్ర్యాన్ని తీసివేయడం కోసం యేసు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చాడు. మనకున్నటువంటి సిక్నెస్, రోగాన్ని తొలగించడానికి ఈ భూలోకానికి ఆయన వచ్చాడు. రోగములన్నీ బాపేటటువంటి వాడు. మనకున్న రోగములు, మనకున్న వ్యసనములు, మనకున్న అనారోగ్యం, మనకున్నటువంటి జబ్బు, పూర్తిగా వాటన్నిటినీ కూడా తీసివేయగలిగినటువంటి గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. నిశ్చయముగా అతను మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. కాబట్టి దేవుడు ఇవి తీసేయడం కొరకు ఆయన వచ్చాడు. ఇక చివరి మాట, కల్వరీ ఎంపవర్స్. కల్వరీ ఎంపవర్స్. కల్వరీ సాధికారతనిచ్చును. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే సాధికారతను ఇచ్చేటటువంటి వాడిగా మనకు కనబడుతున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం, యేసు ఆశ్చర్యక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తన తల వంచి ఆత్మను అప్పగించాను. John chapter 19 verse 30. So when Jesus had received the sour wine, he said, it is finished. And bowing his head, he gave up his spirit. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఈ శిలువ దగ్గర ప్రతి వారికి ఇవ్వబడే సాధికారత, శక్తి ఏంటో ఒకసారి వినండి. The cross has a power to draw men to Christ. The cross has a power to draw men to Christ. ఈ యొక్క కల్వరి శిలువ ప్రజలను ఆకర్షించే పవర్ దాంట్లో ఉంది. ఈరోజు మనకేమి శక్తివంతంగా, బలంగా అనిపించేటటువంటి పరిస్థితి కనపడకపోయినప్పటికి కూడా ఒక మహత్తరమైన రీతిలో దేవుడు ఏం చేస్తారంటే మనలను ఆ యొక్క శిలువ ద్వారా మనం ఆకర్షితులమయ్యాం. ద క్రాస్ హ్యాస్ ఎ పవర్ టు సేవ్. ఆ కల్వరి శిలువలో ఏముందంటే రక్షించే శక్తి ఉన్నది. ద క్రాస్ హ్యాస్ ఎ పవర్ టు మోల్డ్ అవర్ క్యారెక్టర్. మన యొక్క మరి గుణ లక్షణాలను, మన క్యారెక్టర్ని సరైన రీతిలో తీర్చిదిద్దేటటువంటి శక్తి సిలువలో ఉన్నది. ద క్రాస్ హ్యాస్ ఎ పవర్ టు సెండ్ మెన్ ఇన్ టు సర్వీస్. తన యొక్క పరిచర్యలోకి పంపించటానికి తన శక్తినిచ్చి, తన ప్రభావాన్నిచ్చి, మనందరినీ కూడా తన యొక్క ప్రభావంతో నింపి మనందరినీ కూడా దేవుని యొక్క పరిచర్యలోకి పంపించగలిగినటువంటి గొప్ప శక్తి, సామర్థ్యాలు కల్వరి శిలువలో ఉన్నాయి. దేవుడు తన బిడ్డలను తన యొక్క ప్రేమతో
ఆయన నింపుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5 మొదటి అధ్యాయం 2వ వచనం, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనును. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా దేవుడు తన యొక్క శిలువ సాధికారతను మనకిచ్చి ప్రేమ గలవారిగా, పరిశుద్ధత గలవారిగా. చూడండి, ఆ శిలువ దగ్గర రాగానే మనలో ఉన్నటువంటి పాపమంతా తీసేసి తన పరిశుద్ధత అంతా మన హృదయంలో పెట్టేటటువంటి దేవుడుగా ఉన్నాడు. హీ ఎంపవర్స్ హిస్ పీపుల్ విత్ హోలీనెస్. ఆయన తన యొక్క పరిశుద్ధతతో మనల్ని నింపే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. సంఘము ఏ విధంగా ఉండాలి అని అంటే పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగా దేవుడు తన్ని నిలబెట్టుకోవాలని వాక్యంతో ఉదక స్నానం చేశాడు, దాన్ని పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. దేవుడు ఈ శిలువ ద్వారా మనకేమిస్తున్నాడంటే జీవాన్ని ప్రసాదిస్తున్నాడు. మొదటి పేతురు 2:21-22, ఎందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. మన మైండ్లో జీవించాలని, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల్లో నడుచుకోవాలని కృపగల దేవుడు, జీవము గల దేవుడు ఆయన తన కృప, తన సమాధానాన్ని మనకు దయచేసి మనకేమిస్తున్నాడంటే పరిశుద్ధతను ఇస్తున్నాడు, ఆ తరువాత ప్రేమనిస్తున్నాడు, పరిశుద్ధతను ఇస్తున్నాడు, తన జీవాన్ని, ఆ జీవంతో కూడిన శక్తిని మనకు దయచేస్తున్నాడు. ఆయన తన యొక్క అడుగు జాడల్లో మనం నడుచుకునేటటువంటి వారిగా మనం మారుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో దప్పిగొనుచున్నాను అని చెప్పారు, సమాప్తమైందని చెప్పారు. ఏమి సమాప్తమైంది? నా ప్రేమతో నింపేటటువంటి కార్యం సమాప్తమైంది. నా బిడ్డలను పరిశుద్ధతతో నింపే కార్యం సమాప్తమైంది. నా బిడ్డలకు నిరీక్షణ ఇచ్చేటటువంటి కార్యం సఫలమైంది. నా బిడ్డలకు జీవాన్ని ఇచ్చే కార్యం సమాప్తమైంది. అలాగే వారికి గొప్ప నిరీక్షణ నేను కలుగజేస్తున్నాను. వారికి గొప్ప ఆదరణ నేను కలుగజేయడానికి సమస్తాన్ని సమాప్తపరిచి నా ఆత్మను నీ చేతులకు అప్పగించుచున్నాను అని చెప్పి తన ప్రాణాన్ని విడిచాడు. అలా విడిచుట ద్వారా దేవుడు మానవాళంతటికి కూడా విమోచన దయచేశాడు. హల్లెలూయా! ఈ గొప్ప విమోచన దేవుడు మనకు అందరికి దయచేశాడు. ఈ విమోచన ఈరోజు మీకు ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఇప్పటికే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందినటువంటి బిడ్డలు అయితే దేవుని బిడ్డలారా మీకు చాలా వందనాలు. ఒకవేళ ఇంకా కూడా బాప్తిస్మం పొందకుండా మీ చేతులను, మీ జీవితాన్ని దేవునికి అప్పగించకుండా ఉంటే ఇది రైట్ టైం. దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకుని దేవుని మహిమార్థమై మనం జీవించటానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయనట్లు మనం ప్రార్థన చేసుకుందాం. మరి ఈ సమయంలో ఆయన పిల్లలమైనటువంటి మనమందరం కూడా ప్రభువా నన్ను నేను నీ చేతులకు అప్పగిస్తున్నాను. కల్వరి వివరించాను, కల్వరి నిర్మూలము చేయను, కల్వరి సాధికారతనిచ్చును. కల్వరి ఈరోజు నీ జీవితంలో నీకు తన ప్రేమను వివరిస్తూ ఉంది. కల్వరి పాపాన్ని నిర్మూలన చేస్తూ ఉంది. కల్వరి శిలువ సాధికారతనిస్తూ ఉంది. అతి సాధికారతను పొందిన వారమై, శక్తిని పొందిన వారమై, దేవుడిచ్చినటువంటి విమోచన పొందిన వారమై ప్రభువా నీ మహిమార్థమై జీవించటానికి మాకు నీ కృప దయచే, మాకు సహాయం చేయి అని మోకరించి ఎంతమంది అయితే నిజంగా దేవునితో మాట్లాడాలి అని ఆశిస్తున్నారో అలాంటి బిడ్డలందరూ కూడా ఈరోజు ఇంకా బాప్తీసం తీసుకోకుండా, ఇంకా రక్షించబడకుండా, ప్రభు ఇచ్చే విమోచన పొందకుండా ఉన్నట్లయితే ప్రభువా నీవిచ్చే గొప్ప విమోచన నేను పొందడానికి సహాయం చేయనైనా, దయ చూపించు ప్రభువా, కనికరించు నైనా. మనందరం ప్రార్థనలో గడుపుదాం. దేవా నన్ను క్షమించు నాయనా. యేసయ్య ఎంత మంచి దేవుడో నాయన, ఎంత గొప్ప దేవుడో నాయన. యేసయ్య కల్వరి వివరించును, కల్వరి నిర్మూలము చేయును, కల్వరి మాకు సాధికారత
లేదా శక్తిని మాకు దయచేయి నాయనా. కలువరి సిలువను బట్టి నీకు స్తోత్రం, కలువరి సిలువను బట్టి నీకు స్తోత్రం, నీ సిలువను బట్టి నీకు వందనాలయ్యా. మమ్మల్ని క్షమించండి నాయనా. ఇంకా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి నాయనా. ఇంకా నీకు దూరస్తులుగా ఉన్నవారు నాయన త్వరగా నిన్ను అంగీకరించడానికి సహాయం చేయండి, త్వరగా బాప్తిసం పొందడానికి సహాయం చేయండి, త్వరగా నిన్ను అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఈ ఆరాధనలో మీరు మాతో మాట్లాడి మాకు నీ స్వరాన్ని వినిపింప చేశారు. మీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని గొప్ప కృపా సమాధానం దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.